గాయస్ 2025 లో షార్ట్స్ అప్లోడ్ చేసి సరైన పద్ధతి. షార్ట్స్ అప్లోడ్ చేసి ఇస్తున్నారు, వ్యూస్ వస్తలేవు, మళ్ళీ షార్ట్స్ రెడీ చేస్తున్నారు, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ వ్యూస్ వస్తలేవు, మళ్ళీ షార్ట్స్ రెడీ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. బట్ మనకు జీరో వ్యూస్ ప్రాబ్లం ఉంది. బట్ జీరో వ్యూస్ ప్రాబ్లం ఉంటే మీరేం చేస్తారంటే షార్ట్స్ అనేది ఇలా అప్లోడ్ చేయండి. ట్యాగ్స్ మంచిగా పెట్టండి అండ్ కీవర్డ్స్ మంచిగా పెట్టండి. సో ఏదో ఒకటి పెట్టేసి మీరు ఏం చేస్తారంటే షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేస్తారు, డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేస్తారు. బట్ మనకు వ్యూస్ వస్తలే కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కంప్లీట్ చూపిస్తాను ఎలా అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో ట్రెండింగ్ టాపిక్ ఏమైనా ఉంటుందా, అండ్ ట్రెండింగ్ టాపిక్ అంటే ట్రెండింగ్ టాపిక్ అయితే ఆల్రెడీ రెడీ చేసుకుంటారు. సో ట్రెండింగ్ కీవర్డ్స్ ఏమైనా ఉంటాయా, ట్రెండింగ్ ట్యాగ్స్ ఏమైనా ఉంటాయా మీరు తెలుసుకోవాలంటే కంప్లీట్ ఈ వీడియో మొత్తం చూసేస్తే మీకేం తెలిసిపోతాయి మేడం. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఇప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి, వీడియోస్, షార్ట్స్, లైవ్ పోస్ట్ కనిపిస్తుంది కదా. మీరు వీడియో సెలెక్ట్ చేసుకోండి, షార్ట్స్ సెలెక్ట్ చేసుకోకండి. షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మన ఏదైతే షార్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటామో క్వాలిటీలో హెచ్డి క్వాలిటీలో రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ క్వాలిటీ అనేది డౌన్ అయిపోతుంది. అది ఈ షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం క్వాలిటీ అనేది డౌన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సింప్లీ వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే షార్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్న షార్ట్ అనేది రెడీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ కూడా నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇంతే, ప్రాసెస్ ఏం లేదు. మీరు ఎక్కడ నుండి షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఇక్కడ మీరు ఇలా షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్ మాత్రం చిన్నగా పెట్టుకోండి. మీరు కొత్తగా ఉంటే ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీకు సో ట్రిక్ అయితే చెప్తాను గాయస్. ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ కోసం మీరు ఫుడ్ షార్ట్ గిన్నె తీస్తున్నారు అనుకోండి, ఫుడింగ్ గురించి కానీ, గేమింగ్ గురించి కానీ, అండ్ వ్లాగ్ గురించి కానీ, ఇప్పుడు టెక్ కి సంబంధించింది అలా కూడా తీసుకోండి. కాబట్టి టెక్ అయితే అంత వైరల్ కావు కాబట్టి సో ఫుడింగ్ కానీ, గేమింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు కామెడీ కానీ ఏదైనా కానీ తీస్తున్నారు అనుకోండి. కామెడీ గురించి అయితే మనం ఏం చేద్దామంటే జస్ట్ ఫన్ కామెడీ అని పెట్టండి, ఫన్ కామెడీ. సో ఇంతే పెట్టేయండి అండ్ ఇంతే ఇంతే కామెడీ పెట్టండి, ఫన్ కామెడీ. సో ఇంతే పెట్టేసిన తర్వాత ఒక సింబల్ ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు చూడండి వచ్చేసింది, ఇక్కడే వచ్చేసింది ఫన్ కామెడీ అని. సో ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఒకటి ఇచ్చేయండి. హ్యాష్ ట్యాగ్ ఏమి ఇస్తారంటే గాయస్ ఇక్కడ కామెడీ ఇచ్చేయండి, కామెడీ. అండ్ ఇప్పుడు చూడండి కామెడీ, ఇప్పుడు చూడండి కామెడీ వచ్చిందా, దీనికి సెలెక్ట్ చేసేయండి. సో ఇంతే టైటిల్ పెట్టండి, వేరేదేం పెట్టకండి, ఇంతే పెట్టేయండి. ఇప్పుడు కామెడీ గురించి మీరు షార్ట్ తీస్తే కామెడీ హ్యాష్ ట్యాగ్ ఒకటి ఇచ్చండి. దీన్ని కాపీ చేసేసుకొని ఇలా కాపీ చేసేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ అయితే కాపీ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ మనకి ఇక్కడ రికమెండ్ చేస్తున్నాయి చూడండి, ఇవన్నీ రికమెండ్ చేస్తున్న మనకు అవసరం లేదు, అవి వైరల్ కావు, మీరు అవి పెట్టుకోకండి. సో ఇప్పుడు ఏం చేస్తాండి గాయస్ ఇక్కడ ఈ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, నో పెట్టేసి సింప్లీ ఇంతే మీరు చేయవలసిన పని, వేరేదేం లేదు. ఇక్కడ మనకు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది కదా, ఇది కంప్లీట్లీ నో పెట్టేయండి. ఇది ఒకటి మన షార్ట్ గిన వైరల్ కావడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకోసం అంటే ఇది నో పెట్టేసండి, సెలెక్ట్ చేసి నో పెట్టేసండి. ఓకే, సో ఇది పెట్టిన తర్వాత మొత్తం పెట్టిన తర్వాత గాయస్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి గాయస్, మెయిన్ ఇంపార్టెంట్ ఇది మనకు థంబ్నెయిల్ అనమాట. సో ఇక్కడ మనం పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సో ఇక్కడ మీరు మంచి థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. అంటే థంబ్నెయిల్ మీరు అలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోండి. సో ఇక్కడ మనకు నవ్వే సింబల్ కానీ ఏదో ఒకటి అంటే లుకింగ్ క్లిక్ బిట్ లో ఉండాలా థంబ్నెయిల్ అయితే, అలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఆడియన్స్ కు. మీకు సింపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసం తెలవాలంటూ నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇట్లా నేను సెలెక్ట్ చేసిన చూడండి, నేను నవ్వే సింబల్ అయితే సెలెక్ట్ చేసిన. అండ్ ఇప్పుడు ఓకే వేస్తాను అనమాట. మీరు మీ షార్ట్ లో ఏ పార్ట్ బాగుందో, అట్రాక్షన్ ఏ పార్ట్ బాగుందో అదే సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఓకే వేసేయండి, ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సింప్లీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయితే అప్లోడింగ్ అయితే అవుతున్నది. సింప్లీ నేను మొత్తం చెప్పేస్తాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు క్రోమ్ లో వెళ్ళిపోండి. ఇక్కడ క్రోమ్ లో వస్తే గాయస్ ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను, ట్యాగ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు అండ్ సర్చ్ బార్ లో అండ్ ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఇట్లా సెర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ఇక్కడ యూజ్ ట్యాగ్ జనరేట్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు మనం ఏం పెట్టినామంటే ఫన్ కామెడీ అని పెట్టినాము. జస్ట్ అది కాపీ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం. ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేయండి అండ్ ఇప్పుడు ఎంటర్ చేసేయండి. సింప్లీ ఇట్లా ఎంటర్ చేసేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ కీవర్డ్స్ ఇస్తాయి చూడండి, ఇక్కడ చూడండి న్యూ ఫన్ కామెడీ ఇవన్నీ ఇచ్చినాయి చూడండి. మీరు ఇవన్నీ కాపీ చేసేసుకోండి. సింప్లీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు వైట్ స్టూడియోలో వచ్చేయండి గాయస్. ఇలా వైట్ స్టూడియోలో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోండి. ఇలా కంటెంట్ లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ ఏముంది చూడండి, షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే అవుతున్నది. వ్యూ ఆల్ సెలెక్ట్ చేసేయండి. వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ అప్లోడింగ్ అయితే అవుతున్నది. జస్ట్ మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఎడిట్ కనిపిస్తుంది కదా, ఎడిట్ సెలెక్ట్ చేసుకోండి.
ఈ ఎడిట్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే కిందికి రండి, కొద్దిగా ఇంత కిందికి రండి. ఇంత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేసేయండి. ఇవి పేస్ట్ చేసిన తర్వాత కాదు అండ్ ఇవి షార్ట్ ట్యాగ్స్ అని పెట్టండి, షార్ట్స్ ట్యాగ్స్ అని పెట్టండి. ఇంతే, షార్ట్ ట్యాగ్స్ ఒకటి గీత ఇచ్చండి, 2 ఇట్లా ఇచ్చిన తర్వాత సింపుల్లీ అండ్ ఇప్పుడు జస్ట్ బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఈ కామెడీ ఏదైతే టైటిల్ పెట్టినామో ఇది కాపీ చేసేసుకోండి అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో వచ్చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాదు అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి సింప్లీ ఇంతే. అండ్ ఇప్పుడు సేవ్ చేసేయండి. ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు అప్లోడింగ్ అయితే అవుతుంది. షార్ట్ అయితే మనకు టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను కాదు సో మొత్తం సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి, ట్యాక్స్ అయితే తీసుకున్నాము ఓవరాల్ మొత్తం అయితే ఇచ్చేసిన కదా, ట్యాక్స్ మొత్తం అయితే ఇచ్చేసిన కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అప్లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత కాదు సింప్లీ మనకు పెండింగ్ లో ఉంది విజిబిలిటీ అనేది అండ్ చూపిస్తామండి. పెండింగ్ ఉంది కదా, సో ఇది పెండింగ్ ఉన్న తర్వాత మనకు విజిబిలిటీ అనేది అన్లిస్ట్ పబ్లిక్ వస్తాయి కదా, ఆ పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసిన తర్వాత మీకు సో విత్ ఇన్ మీకు 1 hour లో ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి అనమాట. సో ఇది షార్ట్ అప్లోడ్ చేసే ప్రాసెస్ అనమాట. కంప్లీట్లీ ఇలా అప్లోడ్ చేయండి, 100% మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయని నేనైతే చెప్తున్నాను. సో ఇదండి కంప్లీట్లీ ప్రాసెస్ అండ్ లేటెస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేయడం ఇది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కంప్లీట్లీ కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.